వాళ్ళు శిష్యులాట పోతూ పోతూ అటు ఇటు చూసి యేసుప్రభు ముందు నడుతుంటే, చెప్పండి అయ్యా ఆ వెన్నులు ఇట ఇట పీకి పిరికడేసి ఈ సంగతి ఒకటి చూశాడు. యేసుప్రభు కాదు, అర్థమవుతుంది కదా. ఈ సంగతి ఒకటి చూశాడు. చూసి యేసుప్రభు ఆగాగాగు ఆగు, ఇది ఏంటి లెంట్ డేస్? ఏం డేస్? ఈ లెంట్ డేస్లో ఇప్పుడు అర్థమైంది, కనెక్ట్ అయింది ఇది కరెక్ట్గా. ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండి గోర్లు పెంచుకొని గడ్డం పెంచుకొని బాధపడి ఏడ్చి యేసుప్రభుని ఎందుకు సిలువేశారా అని బాధపడాల్సింది పోయి నీ శిష్యులు ఎన్నులు తీసుకొని ఏ భారం లేకుండా తింటారా? ఇది న్యాయమా అన్నాడు. అంటే యేసయ్య అన్నాడు, న్యాయమే అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేంటి లెంటు డేస్లో ఉపవాసం ఉండరా మీరు? మాకు ఆచారం లేదయ్యా, మాకు ఆ గాచారం లేదు. ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఉపవాసం ఉంటాం, ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఒక కారణంతో ఉంటాం. ఇప్పుడు వెంకట్ ఉన్నాడు, ఆయనకు ఒక ల్యాండ్ పరిస్థితుల్లో బాగా నలిగిపోతున్నాడు, దానికోసం ఉపవాసం ఉంటాడు, దేవుని సన్నిధిలో గోజాడతాడు. కారణం ఉండాలి, ఒక రీజన్ ఉండాలి. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఉంటున్నా. అమ్మో శుక్రవారం కోసం ఉంటున్నా.